వెస్టిండీస్ అమెరికా వేదికగా జరగబోయే 2024 టీ20 వరల్డ్ కప్ కోసం ఐసీసీ అనేది కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొని వచ్చింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము. గైస్, అంతకన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెంబర్ 1, స్టాప్ క్లాక్ రూల్. ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ది క్రికెట్ హిస్టరీలో ఐసీసీ అనేది ఈ స్టాప్ క్లాక్ రూల్ని తీసుకొని వచ్చింది. ఈ రూల్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒక బౌలర్ తన ఓవర్ కోటాని కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ బౌలర్ 60 సెకండ్స్ అంటే 1 మినిట్ లోపు నెక్స్ట్ బాల్ని వేయవలసి ఉంటుంది. అలా బౌలింగ్ కనుక చేయకపోయినట్లు అయితే 60 సెకండ్స్ దాటితే ఫస్ట్ వార్నింగ్ ఇస్తారు. రెండోసారి కూడా అలాగే రిపీట్ చేస్తే సెకండ్ వార్నింగ్ ఇస్తారు. ఇక థర్డ్ టైం కూడా బౌలర్ అలాగే బౌలింగ్ చేసినట్లుగా అయితే థర్డ్ టైం పెనాల్టీ రూపంలో 5 రన్స్ బ్యాటింగ్ టీంకు ఇస్తారు. నెంబర్ 2, రిజర్వ్ డే రూల్. ఐసీసీ టోర్నమెంట్స్లో ఏదైనా ప్లే ఆఫ్స్లో వర్షం పడినా ఇతర కారణాల వల్ల మ్యాచ్ ఆగితే ఆ నెక్స్ట్ డేకు మ్యాచ్ను పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. కానీ ఈసారి రిజర్వ్ డేలో కొన్ని చేంజెస్ అయితే తీసుకొని వచ్చింది. ఫస్ట్ సెమీఫైనల్కి అలాగే ఫైనల్ మ్యాచ్కు రిజర్వ్ డే అనేది ఉంటుంది, కానీ సెకండ్ సెమీఫైనల్ మ్యాచ్కు రిజర్వ్ డే అనేది లేదు. ఒకవేళ వర్షం కారణంగా వేరే ఇతర కారణాల వల్ల మ్యాచ్ ఆగినట్లు అయితే మ్యాచ్ టైం కన్నా 4 గంటల 10 నిమిషాల పాటు ఎక్స్ట్రా టైం వేచి చూస్తారు మ్యాచ్ కంటిన్యూ చేయడానికి. నెంబర్ 3, మ్యాచ్ టైం లిమిట్. ఒక టీ20 మ్యాచ్ కంప్లీట్ చేయాలంటే కనీసం 4 గంటల సమయం పడుతుంది. కానీ ఇప్పుడు ఈ ఐసీసీ టోర్నమెంట్లో ఒక మ్యాచ్ని 3 గంటల 10 నిమిషాల లోపు మ్యాచ్ని కంప్లీట్ చేయవలసిందిగా ఐసీసీ అయితే ఒక కొత్త టైం లిమిట్ని తీసుకొని వచ్చింది. అంటే ఒక ఇన్నింగ్స్ కంప్లీట్ అవ్వాలి అంటే 1:30 నిమిషాల్లో ఒక ఇన్నింగ్స్ను కంప్లీట్ చేయాలి. లేకపోతే 1:30 నిమిషాలు దాటిన తర్వాత అవుట్ సైడ్ ఉన్న ఫీల్డర్ అనేవాళ్ళు ఇన్సైడ్ సర్కిల్లోకి రావాల్సి ఉంటుంది. నెంబర్ 4, ఈ 2024 టీ20 వరల్డ్ కప్లో మొత్తం 20 జట్లు పార్టిసిపేట్ చేస్తున్నాయి. అయితే ఇందులో ఏదైతే టాప్ 12 జట్లు వస్తాయో టాప్ 12లోని టాప్ 8 జట్లు డైరెక్ట్గా 2026లో జరగబోయే టీ20 వరల్డ్ కప్ కోసం 8 జట్లు డైరెక్ట్గా క్వాలిఫై అయితే మిగిలిన 4 జట్లు క్వాలిఫైయర్స్ ఆడుతారు. ఇంకా రిమైనింగ్ 8 స్పాట్స్ కోసం ఐసీసీ రీజనల్ క్వాలిఫైయర్స్లో పోటీపడి ఛాంపియన్గా నిలవవలసి ఉంటుంది. ఇవి మొత్తానికి అయితే ఐసీసీ టీ20 వరల్డ్ కప్ కోసం ఐసీసీ 4 మేజర్ రూల్స్ అయితే తీసుకొచ్చింది. గైస్, మరి ఈ రూల్స్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.